నిజంగా అన్న ఎంత చదువుకుంటే ఏం లాభం అన్న చెప్పు. ఇక్కడ గల్ఫ్లా చూస్తే ఒక్కొక్కరు ఎంబీఏలు, డిగ్రీలు, ఐటీఏలు, ఎంఏలు, ఎంతో చదువుకున్నోళ్ళు, ఇంటర్లు, బాగా తెలుగున్నోళ్ళు, చదువుకున్నోళ్ళు అందరు వచ్చి గల్ఫ్లా అద్దాలు చూడుచుడు, ఆ దుకాణాలలో పనిచేసుడు, లేబర్ పనిచేసుడు, కూలి పనిచేసుడు, కన్స్ట్రక్షన్లల్లో ఎంత కష్టపడుతున్నారు ఒక్కొక్కరు. పార్ట్ టైం లోని ఆ బండ్లు కడగబోడు, ఆ ఇల్లు ఉడవబోడు, ఇల్లు కదరబోడు, ఏదో ఒకటి వట్టి ఉండలేక ఎంత చదువుకుండి ఏం లాభం. మన కన్న తల్లిదండ్రులు మన పిల్లలకు మంచి జీవితం దొరకాలని ఒక్కొక్కరు వేలకు వేలు పెట్టి మనల్ని చదివించి పెద్ద పెద్ద చదువులు చదివిస్తే ఇప్పుడు మనం వచ్చి గల్పుల బానిసలుగా బతుకుతున్నాం. కానీ ఇక్కడ కష్టం అంటే ఒక్కొక్కసారి నిద్ర రావాలన్న మన ఇంట్లో యాదికత్తే కళ్ళ నిండా నీళ్లు నిండుతాయి. రోడ్డు మీద పోతున్నప్పుడు వాళ్ళని చిన్నపిల్లలు కనబడితే మా అక్క బిడ్డ లెక్కనే ఉంది, మా అన్న కొడుకు లెక్కనే ఉంది అని చెప్పుకొని పక్క పంటలో చెప్పుకొని సంబరపడతాం. ఒక వారం తెలియదు, ఒక పండుగ తెలియదు, ఒక పుణ్యం తెలియదు, అమాస తెలియదు, ఏది ఉండదు గల్పు కత్తే. పొద్దున లేచినామంటే డ్యూటీకి పోవాలి, సతికిన పట్టుకొని పొద్దుకి రావాలి, మళ్ళీ అదే సతికిన కడుక్కోవాలి, మళ్ళీ వండుకొని తినాలి. ఇక టైంకు జీతం వస్తే టైంకు రాదు, ఇంటికాడ ఇబ్బందులు ఏమి చేయలేని కానరాని దేశంలో ఉన్నాం. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ ఉండదు, ఒక్కొక్కసారి మాట్లాడగానే కట్ అవుతుంది. ఎన్నో బాధలు అనుభవిస్తాం ఇక్కడ ఉండి. గల్ఫ్ బాధలు అంటే చెప్తే తరిగేటి కాదు, చెప్పకపోతే ఉండేటి కాదు. ఇక్కడ మస్తు కష్టం ఉంటుంది అన్న. ఎందుకంటే మనం ఇంటికాడ అందరిలా కలిసి మెలిసి ఉన్నోళ్ళం. ఒక్కడిసారి గల్ఫ్ ఏడారిలోకి వచ్చి ఇక్కడ మనకు అక్క కనబడాడు, అన్న కనబడాడు, అమ్మ కనబడదు, అయ్య కనబడాడు. ఇక్కడ గుండె ఇట్లా విలవిలలాడుతుంది. అయ్యో నా వాళ్ళు కనబడపాయే, నా వాళ్ళు లేరి కొట్టుకుంటది అన్నట్టు. మన ఆలాపన ఇంటికాడ కొట్టుకుంటది, మస్తు బాధపడతాడు, గుండె ఎడుతుంది, కళ్ళ పంట నీళ్ళు ఆగాయి. ఎంత కష్టపడుతున్నాం, ఇంతకంటే మంచి జీవితం దొరుకుతుందని ఒక చిన్న ఆశ ఉంటుంది అన్న లోపల. ఆశ కోసమే ఖచ్చితంగా కూడా కష్టపడుతున్నాం. నిజంగా మాకు దేవుడు సాథ్ ఇవ్వాలి, అందరూ గల్ఫ్ అన్నాలు మంచిగా ఉండాలన్న.